హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏం వండుతున్నానో తెలుసా? పన్నీరు చింత చిగురు కాంబినేషన్ అండి. చింత చిగురు పన్నీరు. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తయారీ విధానం చూద్దామా? పొయ్యి మీద అయితే ఆయిల్ పెట్టుకున్నానండి. ఇప్పుడైతే పన్నీర్ ముక్కలు వేసేస్తా. పన్నీర్ ముక్కల్ని కొంచెం ఇలా ఫ్రై చేస్తాను. పసుపు వేసా, కొంచెం సాల్ట్ వేద్దాం. పన్నీర్ వరకు సాల్ట్ వేసేసి కొంచెం వేపుకుందామే. చూసారా, కొంచెం ఇలా వేగినాక పన్నీర్ ముక్కలన్నీ తీసి ప్లేట్లో పెడతా. ఇలా పన్నీర్ ముక్కలన్నీ పక్కన పెట్టినాక మనము ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేద్దాం. పసుపు సరిపోయిద్ది కానీ ఉప్పు వేస్తా, కొంచెం సాల్ట్ వేసి మగ్గబెడదాం. చూసారా, పన్నీర్ కదా, కొంచెం జీలకర్ర కూడా వేసానండి. నేనైతే చూపించడం మిస్ అయ్యింది. జీలకర్ర కూడా వేసి చక్కగా వేయించుకున్నా. ఉల్లిపాయని మగ్గాలి బాగా. చూసారా, ఇలా మగ్గినాక కొంచెం కారం వేస్తున్నా, రుచికి సరిపడా కారం. చింత చిగురు పన్నీర్ కదండి, కొంచెం కారం ఎక్కువే వేసాను. అది పులుపు, పన్నీర్ స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం కారం రుచికి సరిపడా వేసాను. ఇలా కారం వేసినాక పన్నీర్ ముక్కలు వేసేద్దాం. తర్వాత స్పెషల్ చింత చిగురు ఇలా వేసి కలుపుతానే. చూసారా, ఇలా వేసినప్పుడు కొంచెం వాటర్ వేద్దాం. ఈ పులుపు అదంతా పట్టాలి కదా, పన్నీర్కి పులుపు పట్టాలి కదా, చక్కగా పులుపు ఉప్పు కారం పట్టాలి కదా, అందుకని వాటర్ వేసి మగ్గిద్దాం. ఎలా ఉడుకుతుందో, కొంచెం హైలో పెట్టా, చాలా లేట్ అయిపోయిందని. ఉడకబెడతానండి, కానీ దగ్గరికి రావాలి, నిదానంగా మగ్గాలండి, నాకు అదే ఇంట్రెస్ట్. ఓకే, ఇలా మగ్గ పెడదాము. ఇంకా మగ్గాలి, చూపిస్తా. చూసారా, ఇలా రెడీ అయిపోయిందండి చింత చిగురు పన్నీరు కర్రీ రెడీ. మీకు కనుక ఒక్కసారి ఇలా ట్రై చేయాలనిపిస్తే చెయ్యండి, పర్లే, బాగానే వచ్చింది. అంటే ఉల్లిపాయలు కదా, మగ్గాలి కదా, కొంచెం టైం పట్టింది. ఓకే, బాగుంది. టేస్ట్ చూద్దామా? ఒక్క రవ్వ, అమ్మో కాలుతుంది, భయం వేస్తుంది. సరే, టేస్ట్ చూస్తా, మీకోసం టేస్ట్ చూస్తానండి. పులుపు పట్టింది, బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక ఈ తయారీ విధానం నచ్చితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.